అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆశ్రమ సదస్యులు, బుక్ రచయిత అయిన టార్కం సెరడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. చాప్టర్ కంటిన్యూషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ చిన్న విషయాల అవగాహనలో కూడా మనం ఎంత వెనకబడి ఉన్నామో చూపడానికే నేను ఇది చెబుతున్నాను. అంత తేలిక కాకపోయినా మీరు ఐక్యతను సృష్టించడానికి కృషి చేస్తారు. ఓకే. తేలిక కాకపోయినా సరే మనము దానికోసం ఫైనల్ గా ట్రై చేయాల్సిందేగా. ఆ కృషి చేయ చేయకపోతే కుదరదుగా. ఆ మెట్టు ఎక్కాల్సిందే ఎప్పటికైనా. ఉమ్, ఏది ఏ విధంగా జరిగినా బోధన కోసం మీరందరూ కలిసి నిలబడి పరస్పరం రక్షించుకుంటారు. ఉమ్. అంటే ఐక్యతను ఆరం ఆ సమూహంగా ఉన్న వాళ్ళు ఒకరికొకరు రక్షించుకుంటూ ఉంటారు. ఉమ్, ఐక్యతను ఆరంభిస్తారు. ఉమ్, హుందాగా, పవిత్రంగా, చిత్తశుద్ధితో కూడిన ఐక్యత గురించి చెబుతున్నాను. ఉమ్. అడ్డంకులను తొలగించే ప్రయత్నంలో ఎవరిని నొప్పించకుండా ఉండగలగడం ముఖ్యం. ఏంది? అడ్డంకులను తొలగించే ప్రయత్నంలో ఎవరిని ఉమ్, నొప్పించకుండా ఉండగలగడమే ముఖ్యం. అంటే ఎవరిని నొప్పించకుండా అడ్డంకులు తొలగించుకుంటూ వెళ్ళాల. అంటే మనకి ఏమొచ్చినా సరే దాన్ని ఎదుటవాడిని నొప్పించక తానవ్వక ధన్యుడు సుమతి అంటారు కదా. అలాగా నొప్పించకుండా మనం ముందుకు వెళ్ళగలిగేటట్టుగా మనం ఉండాలన్నమాట. అప్పుడు ఐక్యత తనంతట తానే వెల్లడవుతుంది. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఐక్యత. ఎప్పుడైతే నొప్పించక తానవ్వక ధన్యుడు సుమతి అనే స్థితిలో మనం ముందుకు వెళ్తూ ఉంటామో ఆటోమేటిక్ గా ఐక్యతను మనం చేరుకోగలుగుతాం. మనం ఎంతో పవిత్రమై విషయాల గురించి మన పెరటి తోట భవిష్యత్తులో పూలు, పండ్లు, పక్షులు, జలపాతాలతో నిండి ఉండటం గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రకృతి చేసే నియమాన్ని అర్థం చేసుకొని దానిని అనుసరించినప్పుడు ఇది సాధ్యపడుతుంది. ఈ మళ్ళీ ఐక్యతా నియమం రాజకీయ కోణానికి కూడా వర్తిస్తుంది. మనం కొంచెం జాగ్రత్త వహిస్తే చీలికలు, వేర్పాట్లు పోయి పరిస్థితులు మెరుగుపడి మన చైతన్యం ఐక్యతా క్షేత్రంలో ఉండగలదు. అది రెండు లైన్లు మళ్ళీ ఒకసారి చదువమ్మా. ఈ ఐక్యతా నియమం రాజకీయ కోణానికి కూడా వర్తిస్తుంది. ఉమ్, మనం కొంచెం జాగ్రత్త వహిస్తే చీలికలు, వేర్పాట్లు పోయి పరిస్థితులు మెరుగుపడి మన చైతన్యం ఐక్యతా క్షేత్రంలో ఉండగలదు. ఉమ్. చీలికలు ఇవన్నీ పోయి మన చైతన్యం ఐక్యతలోకి వెళ్ళిపోగలుగుతుంది. అలాగా ఐక్యతలోకి వెళ్ళటానికి ఈ చీలికలు వీటన్నింటినీ దాటుకొని వెళ్ళమంటున్నారు. నేను ఇచ్చే కొన్ని ముఖ్యమైన సూచనలు సమూహ ఐక్యతకు పునాది వంటివి. కాలాతీత వివేక ధ్యానంలోని మౌలిక అంశాలతో ఆరంభించమని సూచిస్తున్నాను. ఉమ్. దృఢమై కాలాతీత. కాలాతీత వివేక ధ్యానంలోని ఉమ్. మౌలిక అంశాలతో ఆరంభించమని సూచిస్తున్నాను. ఉమ్. అంటే దృఢమైన మౌలిక అంశాలు అంటే కాలాతీతంలో తీసుకున్న ఆ వాటితోటి ఇక్కడ ఐక్యతలో ఇప్పుడు సాధన చేస్తూ ఉన్నాం. ధ్యానంలో కాలాతీతంలోకి వెళ్ళాం. కాలాతీతంలోకి వెళ్ళగానే ఐక్యతలోకి వెళ్ళటానికి ఏం చెయ్యాలి అనే జ్ఞానాన్ని బోధిస్తారు. బోధిస్తే సరిపోయిందా? మళ్ళీ మనం ఇక్కడికి వచ్చాక దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అలా కాలాతీత ప్రజ్ఞను ఉపయోగించుకొని మనం ఆ ఐక్యతలోకి వెళ్ళాలి. ఒకటి, పరస్పర చైతన్యాన్ని బలోపేతం చేసుకోండి. ఉమ్. ఉత్సాహం, సౌందర్యం, అనుభూతి, సాహసం, ఆకాంక్షలను సృష్టించండి.
విషయాలను మరింత పవిత్రతతో చేస్తూ పరస్పర చైతన్యాన్ని వృద్ధి చేసుకోండి. ఒకరికొకరము విషయాలని పవిత్రతతో చేస్తూ అంటే దివ్యత్వంతో ఉంటూ ఆ పనులు చేస్తూ చక్కగా ఐక్యతలోకి వెళ్ళమంటున్నారు. అంటే ఏ విషయం వచ్చినా ఏం వచ్చినా సరే దివ్యత్వంతోనే అక్కడ చూడగలగాలి. ఆ దివ్యత్వంతో ఉన్నప్పుడే ఐక్యతలోకి వెళ్ళగలం, లేకపోతే ఐక్యతలోకి వెళ్ళలేం. కాలం వేగంగా గడుస్తోంది. పుస్తకాలను, బోధనలను రక్షించడం కాదు, వాటిని అవగాహన చేసుకొని అమలుపరచండి. మళ్ళీ చదవాలి, మళ్ళీ వినండి మాస్టర్స్. కాలం వేగంగా గడిచిపోతోంది. పుస్తకాలను, ఉమ్, బోధనలను రక్షించడం కాదు, వాటిని అవగాహన చేసుకొని అమలుపరచండి. పుస్తకాలు చదవటం ఇవన్నీ కాదు, వాటిని అవగాహన చేసుకొని అమలు పరచండి, అంటే ఆచరణ పెట్టండి అని చెప్తున్నారు. ఎవరిని ఎప్పుడూ చిన్నబుచ్చవద్దు. ఎవరైనా విచారానికో నిరాశకో గురైనప్పుడు దిగులు పడకు. మేమంతా నీతో ఉన్నాము, నిన్ను ప్రేమిస్తున్నాము అని చెబుదాం. అది ఉమ్, సమూహంలోన పరిసరాల్లోనూ నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. అంతే. అంటే ఒక ఒక భరోసా, ఆ ఒక్క మాట వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మన వేర్పాటు ఒంటరి భావాలను, ఆధిపత్యాన్ని వదిలి పరస్పరం శ్రద్ధ చూపాలి. ఉమ్, మనం ఇతరుల కంటే గొప్ప వాళ్ళం కాదు, అందరం సాధారణమైన వాళ్ళమే. అధినేతలు వ్యక్తుల కోసం చూడరు, వారు సమూహాన్ని, సామూహిక చైతన్యపు పెంపుదలను చూస్తారు. ఉమ్, ఎక్కువ తక్కువలు ఉంటే పరస్పరం బలోపేతం చేసే సూచనలను ఇస్తారు. ఉమ్, 2, ప్రతి ఒక్కరి కృషిని ప్రోత్సహించడం ముఖ్యం. ఎవరిని వెక్కిరించకూడదు, ఎవరి పట్ల ఈర్ష్య పడకూడదు. సామూహిక కార్యకలాపాలలో చిత్తశుద్ధితో పాలు పంచుకునే వారికి తోడ్పడి అభినందించాలి. ఓకే. చిన్న విషయాలలో కూడా పరస్పరం ప్రోత్సహించుకోవాలి. ఈ విధంగా అట్లా క్రమ ప్రోత్సహించుకున్నప్పుడే ఆ సమూహం అంతా ముందుకెళ్ళగలుగుతుంది, ఆ చైతన్యం విస్తృతం అవుతుంది. చిన్న చిన్న విషయాలలో పరస్పరం ప్రోత్సహించుకోవాలి. ఈ విధంగా క్రమక్రమంగా సామూహిక చైతన్యం సృష్టించబడుతుంది. ఈ క్రింది విషయాలపై ధ్యానించండి. నేను ఈ వ్యక్తిని లేదా ఆ వ్యక్తిని ఏ విధంగా ప్రోత్సహించగలను అని ఆలోచించి వారి దగ్గరకు వెళ్ళండి. మీరు చక్కగా చేస్తున్నారని అభినందించండి. అంతేకాని మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు, దానిని ఎవరైనా చేయగలరు అని అనకండి. మనం ఈ ఉమ్, విధమైన ధోరణి మార్చుకోవాలి. విమర్శించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. అంటే మన నోట్లో నుంచి విమర్శ అనేది రాకుండా మనం చాలా ఎరుకతో ఉండాలి. 3, ప్రతి ఒక్కరి మనస్సు ప్రజ్ఞా ప్రకాశం పొందేటట్లు చూడండి. ఉమ్, మీరు చదివింది లేక విన్నది మీకు అర్థమైందా, లేక నేను వివరించే ప్రయత్నం చెయ్యనా అని అడగండి. అదే విధంగా ఉమ్. మీకు అర్థం అంటే కానప్పుడు దానిలో ఆ, అంటే మనం అడుగుతాం కదా, ఏదైనా ఉమ్, చెప్పినప్పుడు ఇది క్లారిటీ వచ్చిందా, ఉమ్, అర్థమైందా లేదా, ఇంకేమన్నా వివరించాలా అని. అదే ఉమ్, విధంగా మీకు అర్థం కానప్పుడు దానిలో విషయం వివరించమని కూడా అడగండి. ఓకే. సమావేశాలలో ఏదో సృష్టించబడుతుంది. మీ అతిశయం వదిలిపోయి మీరు వినయంగా మారతారు. ఇతరులలో ఉహు, ఏదో విలువను గుర్తిస్తారు. ఉమ్. ప్రతి దానిని వ్యాఖ్యానిస్తూ పోతే ప్రయోజనం ఏమీ ఉండదు. మన గ్రహాన్ని ఈ విధంగానే నాశనం చేశాం. అంటే ఏ ఏ విధంగా నాశనం చేసామని పైలైన ఇచ్చారు. ఆ, ప్రతి ఒక్కరు మనస్సు ప్రజ్ఞా ప్రకాశం పొందేటట్లు చూడండి. మీరు ఉమ్, చదివింది లేక విన్నది మీకు అర్థమైందా లేదా అని వివరించే ప్రయత్నం
చేయనా అని అడగండి. ఉమ్, అదే విధంగా మీకు అర్థం కానప్పుడు దానిలోని విషయం వివరించమని కూడా అడగండి. ఉమ్. సమావేశాలలో ఏదో సృష్టించబడుతుంది అంటున్నారక్క. అంటే సమావేశాలలో మధ్య మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి కదా మాటలు. ఉమ్. ఉమ్. మీ అతిశయం వదిలిపోయి మీరు వినయంగా మారిపోతారు. ఆ మాటలు దాటేసేసి తర్వాత వినయంగా మారిపోతాం. మారిపోతారు. ఉమ్. ఏదో విలువను గుర్తిస్తారు. ఉమ్. ప్రతి దానిని వ్యాఖ్యానిస్తూ పోతే ప్రయోజనం ఏమీ ఉండదు. మనం మన గ్రహాన్ని ఈ విధంగానే నాశనం చేసుకున్నాము. అంటే వితండవాదం చేస్తూ నాశనం చేసుకున్నాము. అలా చెయ్యకండి, ఇలా ఉండండి అని చెప్తున్నారంటారా? ఉమ్. ఉమ్. అంటే మీకు అర్థం కాకపోతే క్లారిటీ తెచ్చుకోండి, ఉమ్. అడగండి. ఉమ్. కానీ విమర్శిస్తూ ఇలా ఉండకుండా మీరు ఆ సమాధానాన్ని తెచ్చుకోవడానికి ఇప్పుడు ఒక సమావేశం జరిగింది, కొన్ని మాటలు వస్తూ ఉంటాయి, ఆ మాటలను కూడా దాటేయండి. ఆ మాటలను కూడా దాటినప్పుడు వినయంలోకి వెళ్తాం. ఆ మాటలు దాటినప్పుడు మనం వినయంలోకి వెళ్ళాం. 4, చిట్ట చివరిలో పరస్పరం క్షమించుకోండి. మనుష్యులు ఎప్పుడు వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళలా అన్నారు, నన్ను అలా చూశావు, అప్పుడు నాతో అలా ప్రవర్తించారు అని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటూ ఉంటే సమూహం ముందుకు సాగదు. క్షమించటం చైతన్యపు ఐక్యతకు దారితీస్తుంది. క్షమించటం అనేది చైతన్యం యొక్క ఐక్యతకు ఐక్యత. దారితీస్తుంది. అంటే గతంలో జరిగినాయని గుర్తు పెట్టుకుని నువ్వు అలా అన్నావు ఇలా అన్నావు అనేవన్నీ మర్చిపోండి. ఎప్పటికప్పుడు మర్చిపోతేనే మన చైతన్యం ఐక్యతలోకి పోతుంది, లేకపోతే పోదు. అందుకని మర్చిపోతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. 5, ప్రతి ఒక్కరిని మార్గంలోకి తీసుకురావడానికి ప్రతి వారు సేవ, త్యాగాలు అనుసరించాలి. ఉమ్. మనం నేర్చుకోవడం, సంసిద్ధత, క్రమశిక్షణలు అంతిమంగా ప్రజల గొప్ప కాంతిని, సౌందర్యాన్ని అందిస్తాయి. ప్రజలకు గొప్ప కాంతిని, సౌందర్యాన్ని అందిస్తాయి. అలయించుదమ్మా మళ్ళీ. మనం నేర్చుకోవడం, సంసిద్ధత, క్రమశిక్షణలు అంతిమంగా ప్రజలకు గొప్ప కాంతిని, సౌందర్యాన్ని అందిస్తాయి. ఉమ్. మీకు తెలియకుండానే మిమ్మల్ని మీరు భవిష్యత్తు నాయకత్వానికి సిద్ధం చేసుకుంటున్నారు. మీ మంచి కర్మ భవిష్యత్తు నాయకత్వానికి సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్. ఉమ్. మీ మంచి కర్మయే మిమ్మల్ని ఇక్కడ చేర్చిందని గుర్తించండి. అంటే ఆ సమూహంలో ఉండడానికి కారణం ఏంది? ఒక మంచి కర్మ చేయటం వల్ల ఆ సమూహంలో ఉండనిచ్చాం. అంతకు ముందు కూడా చెప్తాడు ఆయన. మనము అక్కడ సహాయం ఇవన్నీ ఏం చేయకపోతే ఆ సమూహాన్ని నడిపించే ఆత్మ వాళ్ళని పక్కకు పెట్టేస్తుంది. అంటే మనం చేస్తున్న మంచి కర్మ వల్ల మాత్రమే ఆ సమూహంలో నిలబడగలిగాము అని చెప్తున్నారు. ఉమ్. అంటే ఇప్పుడు మన గ్రూప్ లో కూడా అట్లనే అనుకోవచ్చునాక. ఉమ్. అంతే. మీ భవిష్యత్తు నాయకులు అన్న దర్శనాన్ని అలక్ష్యం చెయ్యకుండా దానిని సృష్టించడం ఆరంభించండి. మీరు అంతే. భవిష్యత్ నాయకులు అన్న దర్శనాన్ని అలక్ష్యం చేయకుండా దానిని సృష్టించడం ఆరంభించండి. అంటే ఎప్పటికైనా సరే భవిష్యత్తులో నాయకులు అవుతాం. ఇలా సమూహంలో ఉంటూ చైతన్యాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఐక్యతలోకి వెళ్ళినప్పుడు తప్పకుండా నాయకులం అవుతాం. అలాగా దాన్ని ఆ అలా అలా అంటే అలక్ష్యమా, అలక్ష్యం అంటే నిర్లక్ష్యం అంటారు కదా, నిర్లక్ష్యం నిర్లక్ష్యానికి. ఓకే, ఓకే. అలక్ష్యం చేయకుండా మీరు ముందుకు వెళ్ళండి అంటున్నారు. ఆ చేయకుండా దానిని సృష్టించడం ఆరంభించండి అంటున్నారు. అంటే మీ యొక్క దర్శనం తోటి, మీ యొక్క ఉమ్. క్రియేషన్ తోటి దాన్ని సృష్టించుకోండి అంటున్నాడు. ఉమ్. మిమ్మల్ని మీరే దర్శించుకోండి. ఎందుకని? నేను ఇలాగా తయారయ్యాను అని మనల్ని మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ దర్శనం మనకు దొరుకుతుంది. నాయకునికి 2 ముఖ్య లక్షణాలు ఉండాలి. మొదటగా అతనికి తన విధుల పట్ల ఎరుక ఉండాలి. విధులంటే మీ ఆత్మ యొక్క ఆజ్ఞలు లేదా అవసరాలు లేదా ప్రణాళిక నీకు విధించే పనులు.
అంటే ఆత్మ ఏ పని మీద పంపించింది, ఆ ప్రణాళికలు, అనుభవాలు, కర్మలు, ఇవన్నీ లెక్కలన్నీ. అవి మీ బోధకుడు లేదా నాయకుడు ద్వారా మీకు అందించబడతాయి. ఉమ్, రెండవది బాధ్యతాయుత తత్వం. మీరు మీ విధితో సంపూర్ణమైన ఏకత్వంలో ఉంటే మీలో బాధ్యతాయుత తత్వం పెంపొంది మీ శ్రమలో మిమ్మల్ని మీరు మర్చిపోతారు. బాధ్యతగా ఉన్నప్పుడు శ్రమలో ఏ ఎన్ని మర్చిపోతాం, అసలు ఏం గుర్తుండవు. అలా మళ్ళీ చదువు. రెండవది బాధ్యతాయుత తత్వం. మీరు మీ విధితో సంపూర్ణమైన ఏకత్వంలో ఉంటే మీలో బాధ్యతాయుత తత్వం పెంపొంది మీ శ్రమలో మిమ్మల్ని మీరు మర్చిపోతారు. ఉమ్, ప్రశ్న: ధ్యానం గురించి వివరించండి. ఉమ్, జవాబు: ధ్యానం అంటే వివేకం, సూత్రాలు, నియమాలు, ఉపరితలాన్ని చేరటం, ఆ నిధుల ఉపరితలాన్ని చేరి వాటిని కిందకి తెచ్చినప్పుడు మనం వాటిని ఎరుకతో విని చూసి మనల్ని మనం ఎదుర్కోగలం. అలా మళ్ళీ చదువు. ధ్యానం అంటే వివేకం, సూత్రాలు, నియమాలు, ఉపరితలాన్ని చేరటం. ఉమ్, ఆ నిధుల ఉపరితలాన్ని చేరి వాటిని కిందికి తెచ్చినప్పుడు మనం వాటిని ఎరుకతో విని చూసి మనల్ని మనం ఎదుర్కోగలం. అంటే ధ్యానంలో వీటిని అవన్నీ తెలుసుకొని ఆచరించాల. ఆచరిస్తే అప్పుడు మనం దాంట్లో ఇంకా ముందుకెళ్ళగలుగుతాం. ధ్యానంలో వీటిని తెలుసుకొని మీ జీవితంలో, హృదయంలో ఈ లక్షణాలు పెంపొందించుకుంటారు. అక్క, ముందు నేను రెండు చదువు ఒకసారి. ధ్యానం అంటే వివేకం, సూత్రాలు, నియమాలు, ఉపరితలాన్ని చేరటం. ఒక్క నిమిషం. ఉమ్, వివేకం, సూత్రాలు, సూత్రాలు, నియమాలు. నియమాలు. ఉమ్, అంటే ఈ నియమాలన్నీ ఉంటాయి కదా, వీటన్నింటినీ తెలుసుకొని ఆచరించడం ద్వారా ఉపరితలానికి చేరుకుంటూ ఉంటాం, అంటే పైకి ఎదుగుతూ ఉంటాం. ఉమ్. ఉమ్, ఆ నిధుల ఉపరితలాన్ని చేరి వాటిని కిందికి తెచ్చినప్పుడు మనం వాటిని ఎరుకతో విని చూసి మనల్ని మనం ఎదుర్కోగలం. అంటే వాటి నుంచి నేర్చుకుని, విని మనం చూసి వాటి విని ఉమ్, మనం నేర్చుకుని ఉమ్, వాటిని ఎలా ఆచరించాలో తెలుసుకుని ఉమ్, ముందుకెళ్ళగలుగుతాం. ఉమ్. ధ్యానంలో వీటిని తెలుసుకొని మీ జీవితంలో, హృదయంలో ఈ లక్షణాలు పెంపొందించుకుంటారు. అంటే ఇప్పుడు ధ్యానంలో మన లోపలికి అంతరంగంగా ప్రయాణం చేస్తాం. మన అంతరంగంలోకి వెళ్ళే కొద్దీ అన్ని తెలుసుకుంటూ ఉంటాం, ఒక్కొక్కటి ఒక్కొక్కటి. అవి తెలుసుకుని మళ్ళీ ఉపరితలం బయటకు వచ్చేస్తుంటాం. మళ్ళా వాటిని ఆచరిస్తూ మళ్ళీ ముందుకెళ్తూ ఉంటాం. ధ్యానంలో ఎప్పుడు 24 గంటలు కళ్ళు మూసుకొని ఏం కూర్చోం కదా. ఉమ్, కూర్చున్నప్పుడు అంతరంగంలోకి వెళ్ళటం, ఇంకా 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 ఉపరితలాల్లోకి వెళ్ళటం, ఇవన్నీ చేసి ఎన్నో తెలుసుకున్నాం, ఎంతో జ్ఞానం పొందాం. పొంది అలాగే ఉండం కదా. మరలా కళ్ళు తెరిచాక మళ్ళీ ఇక్కడ వాటిని ఆచరిస్తూ ముందుకెళ్ళాల. అది మన టాస్క్. తీవ్రమైన అలసటతో కానీ నిరాశతో కానీ ఉన్నవారిని చిరునవ్వుతో పలకరించి స్వాంతనపరచండి. అంటే ఆ మనలో విధమైన స్వాంతన పరిచే శక్తి కూడా ఉంది. ఆ విధంగా అందరినీ స్వాంతన పరుస్తూ ఉండండి. ఆ విధమైన చర్యలు మీ హృదయాన్ని వికసింపజేస్తాయి. అంతే. మీ చైతన్యంలో ఐక్యత ఉంటే మీపై గాఢ కాంతి వర్షిస్తుంది. ఆటోమేటిక్ గా కాంతి వచ్చేస్తుంది ఐక్యత ఉన్నప్పుడు. ఎందుకని? మీరు విమర్శించడం ఉండదు, పొగడడం ఏది ఉండదు, ఒక న్యూట్రల్ గా ఉంటాం. ఎవరిని చూసినా తాను నేనే అన్న కోణంలో ఉంటాం. ఇవన్నీ ఏం చేస్తాయి? మనలో దేనిని ఉంచనీయవు. వాడు తిట్టినా ఉండనీదు, పొగిడినా ఉండనీదు, ఏమీ ఉండనీదు, జీరోలో ఉండగలుగుతుంది. అలాగా ఆ ఐక్యతలోకి వెళ్లే కొద్దీ మనకి కాంతి వర్షం కురుస్తుంది, మన కాంతి తత్వం పెరుగుతూ ఉంటుంది.
మీరు మరింత విజయవంతంగా, సమృద్ధితో, ఉల్లాసంతో ఉండగలరు. వాటన్నిటికీ ధ్యానమే పునాది. ఈ రోజు ఈ చాప్టర్ అయిపోయింది అక్క. ఇది వరకు స్టాప్ చేసి సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేసి. స్టాప్ చేయి ఒక్క నిమిషం.